నమస్కారం. మన సనాతన ధర్మంలోని గూఢమైన రహస్యాలను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించే అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. అయితే ఈరోజు నేను ఒక కొత్త విషయంతో మీ ముందరికొచ్చాను. సాధారణంగా మనం వినే కథలు వేరు, జరిగేటువంటి వాస్తవాలు వేరు. మీరెప్పుడైనా గమనించారా? ఈ మధ్య వచ్చినటువంటి 'కాంతార' లాంటి సినిమాల్లో చూపించేటువంటి దేవతా ఆవేశం లేదా దేవుడు పూనడం లేదా మనకు తరచుగా కనబడేటువంటి దేవుడు రావడం అనే ఒక ఒకటి ఉంటుంది గదా! అది కేవలం కల్పన అనుకుంటాం మనం. కానీ అది నిజంగా సాధ్యమవుతుందా? మనిషి శరీరంలోకి దైవశక్తి లేదా ఇతర అదృశ్య శక్తులు ప్రవేశించగలవా? అలాగే మనం చరిత్ర తీసుకున్నట్టయితే హిట్లర్ వంటి క్రూరమైనటువంటి వ్యక్తులు సృష్టించినటువంటి మారణ హోమం మీ అందరికీ తెలుసు. దీని వెనక మన కంటికి కనిపించినటువంటి అసుర శక్తులు అంటే దైవీ శక్తులకు వ్యతిరేకంగా ఉండేటువంటి అసుర శక్తుల ప్రభావం ఏదైనా ఉందా? అసలు తంత్రం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? చేతబడి, శ్మశానం లేదా భయం. కానీ నిజంగా తంత్రశాస్త్రం యొక్క ఉద్దేశం అదేనా? సరే, ఈరోజు ఈ విషయాలన్నీ గూడా మన అద్వైతం ఛానల్‌లో ఒక సామాన్యుడికి తెలియని, ఒకవేళ తెలిసినా గూడా నమ్మలేని అనేక రహస్యాలని లోతుగా పరిశీలిద్దాం. సాధారణంగా మనము దశమహావిద్యలు అని వింటుంటాం. దశమహావిద్యల ఉగ్ర రూపాల నుండి అదేవిధంగా కామాఖ్య ఆలయంలో జరిగేటువంటి అంబుబాచి మేళా దగ్గర నుండి అక్కడి వరకు ఈరోజు నేను వివరంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది కేవలం వీడియో కాదు. ఒక అజ్ఞాత ప్రపంచంలోకి ప్రయాణం అని గమనించండి. చివరి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు నాతో ఉండండి. ఈ వీడియో చూస్తూనే ఉండండి. మీకు తెలియని అంతులేని తంత్రశాస్త్ర రహస్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన పురాతన తంత్రశాస్త్ర ప్రకారము విద్యల ఉగ్రరూపాలు ఎలా ఉంటాయి? అదేవిధంగా శ్మశానంలో జరిగేటువంటి అనేక రకాల సాధనల వెనుక ఉండేటువంటి సైన్స్ ఏమిటి? ఇది కేవలము కథ అనుకుంటాము, కల్పితం అనుకుంటాము. అసలు ఈ కాలంలో కూడా ఉన్నాయా అని అనుకుంటుంటాము. కానీ ఇది మన ప్రాచీన భారతదేశపు రహస్య విజ్ఞానము అనేది మీరు తెలుసుకోండి. ముందుగా ఒక అపోహను తొలగించుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ తంత్రము చాలామంది తంత్రము అనగానే భయపడుతుంటారు. తంత్రం అనగానే వాళ్ళకి తెలిసిందేంటంటే ఈ చేతబడికి సంబంధించినటువంటి ఒక ఆలోచన. అంటే బ్లాక్ మ్యాజిక్ అట్లాంటివి. ఈ తంత్రం అనేది కేవలం బ్లాక్ మ్యాజిక్ కాదు. ప్రాచీన గ్రంథాల ప్రకారము తంత్రం అనేది దైవాన్ని చేరుకోవడానికి ఒక రకమైనటువంటి టెక్నికే. మనం వైదిక పద్ధతులు ఉంటాయి కదా! ఇదొక పద్ధతి అనమాట. అదేవిధంగా లేదా ఇదొక కాస్మిక్ టెక్నాలజీ. ఎందుకంటే ఈ కలియుగంలో మనిషికి ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. ఆయుష్‌తో పాటు ఓపిక అంతకంటే తక్కువ వాడికి. మరి ఇలాంటి సందర్భంలో దైవాన్ని త్వరగా చేరుకోవడానికి సాక్షాత్తు పరమేశ్వరుడు అందించినటువంటి షార్ట్‌కట్ మార్గమే ఈ తంత్రము అని చెప్పవచ్చు. తంత్రశాస్త్రమే ఉంది. మంత్రము, యంత్రము, తంత్రము ఇలా వరుసగా ఉంటాయి. సాధారణంగా మనము గుడిలో చేసేటువంటి పూజలన్నిటిని కూడా వైదిక పద్ధతి అంటారు. వైదిక ఆచారాలంటారు. దక్షిణాచారం అంటారు. ఇది మనము నడిచి వెళ్ళడం లాంటిదనమాట వైదిక పద్ధతి అనేది. గమ్యం చేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మనం నడుచుకుంటూ వెళ్తాం కదా! దానికి కొంచెం సమయం పడుతుంది. కానీ తంత్రశాస్త్రం అనేది గుర్తుంచుకోండి. ఇది ఒక రాకెట్ లాంటిది. ఇది చాలా వెంటనే ఫలితాలు ఇస్తుంటుంది. వెంటనే దారికి తీసుకెళ్తుంది. మనం అనుకున్న కోరికలు నెరవేర్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, రాకెట్‌ను నడపడం తెలియకపోతే అది క్షణాల్లో పేలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఈ తంత్రశాస్త్రం గురించి తెలియకుండా మనము ముందరికి వెళ్ళినట్టయితే తప్పకుండా వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. అందుకే మనము దాని జోలికి పోకపోతే బెటర్. మనము మనకు కేవలం కనిపించే ఈ శరీరం మాత్రమే మనము అనుకుంటాం. ఈ శరీరం ఉంది కదా! ఇది మనం అనుకుంటాం. కానీ తంత్రశాస్త్రము శరీరాన్ని 3 రకాలుగా విభజించింది. అంటే మనకు 3 రకాల శరీరాలుంటాయి. ఒకటి స్థూల శరీరం.
అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ మాంసపు ముద్ద ఉంది గదా! ఈ మాంసపు ముద్దతో, ఎముకలతో, రక్తంతో కూడినటువంటి శరీరం అనేది అది స్థూల శరీరం. ఇక రెండవ శరీరం గూడా ఉంటుంది. అది సూక్ష్మ శరీరం. ఇది మన ఎమోషన్స్ అన్నమాట. మన ఎమోషన్సు, కలలు, భయాలు, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ మిగిలేది ఈ రూపంలో ఉంటుంది అన్నమాట. అయితే ఇది వీటిలో ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. అయితే ఇంక మూడో శరీరం గూడా ఉంది. దాన్ని కారణ శరీరము అని అంటారు. ఇది మన కర్మలు దాచుకునేటువంటి ఒక విత్తన భాండాగారం అని గుర్తుపెట్టుకోండి. అంటే సీడ్ బౌలింగ్ అంటాం గదా! మట్టిలో సీడ్స్‌ని దాచిపెడతారు. వర్షాలు కురిసేటప్పటికి అది విడిచి అది చెట్లుగా మారే విధంగా ఒకటి ఉంటుంది టెక్నిక్ అదే అనమాట. తంత్ర సాధనలో మంత్రము, యంత్రము మరియు ధ్యానము ద్వారా మనము ఏం చేస్తుంటామంటే ఈ ఫిజికల్ బాడీ ఉంటుంది గదా! ఈ ఫిజికల్ బాడీని దాటి సూక్ష్మ శరీరంలోకి లేదా సూక్ష్మ శక్తులతో సూక్ష్మ లోకంతో దైవ శక్తులతో కనెక్ట్ అయ్యేటువంటి ఒక సాధనంగా ఈ తంత్రము ఉపయోగపడుతుంది. ఇదే తంత్రం యొక్క బేసిక్ సైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక శక్తి స్వరూపాలకి విషయానికొస్తే శక్తి ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం కదా! హిందూ ధర్మంలో మనకు వివిధ రకాల శక్తి స్వరూపాలు కనబడతాయి. ఏంటంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి ఇలా మనకు తెలిసినటువంటి శాంత స్వరూపాలే కనబడుతూ ఉంటాయి. చాలా వరకి మనం వీటినే చేస్తుంటాం. కానీ తంత్రంలో దశమహావిద్యలు అని 10 అత్యంత శక్తివంతమైనటువంటి ఉగ్రదేవతా స్వరూపాలు గూడా ఉన్నాయి. ఇవి ఒక 5 ఏమో అత్యంత ఉగ్రమైనటువంటి స్వరూపాలు. ఒక 5 మామూలు ఉగ్ర స్వరూపాలనమాట. ఈ సృష్టిని నడిపించేటువంటి ఆదిపరాశక్తి యొక్క 10 భిన్నమైనటువంటి రూపాలే ఈ దశమహావిద్యలు అని చెప్పవచ్చు. వీటిలో కొన్నిటికి ఉండేటువంటి శక్తి అసలు మనం ఊహించలేమండి. చాలా భయంకరమైనటువంటి శక్తిగా ఉంటుంటుంది. ఉదాహరణకు మీరు కాళీ అమ్మవారిని తీసుకోండి. ఈమె కాలానికి అధిష్టాన దేవత. శనిగ్రహాన్ని నియంత్రిస్తుంది. మన కర్మలను త్వరగా కరిగించేటువంటి శక్తి కాళీ అమ్మవారికి ఉంటుంది. కాళీ అమ్మవారు ఉపాసన చేసినటువంటి వ్యక్తుల్లో మనం కాళిదాసు చూడొచ్చు. ఆయనకు మహాకవి అయ్యాడు. మరొక శక్తివంతమైన రూపము ఏంటంటే బగలాముఖి. ఈమెను స్తంభన దేవత అని కూడా అంటారు. అంటే స్తంభింపజేయడము లేదా కట్టివేయడము అని చెప్పవచ్చు. శత్రువులను నోరు మూయించడము, కోర్టు కేసుల్లో గెలవడము, మన పైన శత్రువులు జరిపేటువంటి కుట్రలను ఆపేయడము ఈమె చేసేటువంటి ముఖ్య విధి అని చెప్పవచ్చు. అందుకే చరిత్రలో మనం చూసినట్టయితే చాలామంది రాజులు ఎవరైతే ఉన్నారో అప్పుడు రాజులు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఈమెను రహస్యంగా ఆరాధిస్తుంటారు. మనకు మీరు కామాఖ్య దేవాలయం తెలుసుకున్నట్టయితే ఈ యొక్క నరకాసురుడు కూడా చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక చిన్నమస్తా దేవి గురించి నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే చిన్నమస్తా రూపం చూడగానే భయంకరమైనటువంటి రూపం అది. చాలా భయమేస్తుంది. ఎందుకనంటే తన తలను తానే ఖండించుకొని ఆ రక్తాన్ని తను తాగుతూ తన కింద ఉండేటువంటి ఇతర యోగిని స్వరూపాలకి అంటే వర్ణిని, డాకిని రూపాలకి తాగిస్తూ ఉంటుంది. అంటే 3 రక్తపు దారాలు ఆమె తల నుండి బయటికి రావడం గమనించవచ్చు. ఈమె రాహువుని మరియు మనిషిలో ఉండేటువంటి అత్యంత అదుపు లేని కోరికలను నియంత్రిస్తుంది. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు ఈమె జోలికి వెళ్ళకపోతే మంచిది. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి రూపం ఇది. అలాగే మీరు గమనించినట్టయితే మాతంగి రూపం అని ఒకటి ఉంటుంది. మాతంగి దేవి. ఈవిడ నీల సరస్వతి అంటారు. ఈవిడని అంటే సరస్వతి యొక్క తాంత్రిక రూపం అని చెప్పవచ్చు. ఎవరైతే జనాన్ని ఆకర్షించాలి అనుకుంటారో, ఎవరికైతే అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కావాలో వారు ఈమెను ఉపాసిస్తుంటారనమాట. అయితే గమనించండి, ఈవిడ ఉగ్రదేవత. ఈవిడ శాంతిపరచడం అంత సులభం కాదని గుర్తుపెట్టుకోండి. ఇక ఇంక కొంచెం మనం డెప్త్‌లోకి వెళ్దాం. మనం కొంచెం చీకటి కోణంలోకెళ్ళి చూద్దాం. అసలు ఈ తంత్రం అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. ఇప్పుడు భయపెట్టే కోణాలుంటాయి. అదేంటంటే దయ్యాలు. దయ్యాలు, ఆత్మలు నిజంగానే ఉన్నాయా? అదేవిధంగా తంత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఉన్నాయి అని స్పష్టంగా చెప్తున్నాయి. తంత్రశాస్త్రము వివరంగా చెబుతుంది దయ్యాలున్నాయి, భూతాలున్నాయి అని చెప్పేసి. మనము 'కాంతార' లాంటి సినిమాల్లో మనం చూసాం కదా! ఈ మధ్య కాలంలో. దేవుడు మనిషి శరీరంలోకి వస్తాడు. మనిషి శరీరంలోకొచ్చి తను మాట్లాడతాడనమాట. దీన్ని తంత్ర పరిభాషలో ఆవేశము లేదా దేవుడు పూనడము అని అంటారు. చాలా మనము సహజంగా గమనించవచ్చు. ఇది ఒక మాస్ హిస్టీరియా అంటుంటారు మనకు సైంటిస్టులు. అయితే ఒక శక్తివంతమైనటువంటి దేవత అనేది
సాధకుడిని మాధ్యమంగా చేసి మాట్లాడడం అనేది చరిత్రలో మీరు చూసినట్టయితే చాలా ఉదాహరణలున్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రమాదం గూడా ఉంటుందండి. కేవలం దైవశక్తులే కాదు, మనిషికి అంటే మనిషిని సాధనంగా చేసుకునేవి ప్రతికూల శక్తులు గూడా ఉంటాయి అని గ్రహించండి. కేవలం మనిషికి దేవుడు మాత్రమే. దేవుడుంటే దయ్యం ఉన్నట్టే. చీకటుంటే వెలుగున్నట్టే. మరి ఆకలి, కోరికలతో భూమిపైనే ఉండిపోయినటువంటి ఆత్మలను భూత, ప్రేత, పిశాచాలు అంటారు. అయితే దీనిలో పిశాచాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇవి ఉన్న చోట విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది. అది కాకుండా ఇవి మనుషులను పట్టి పీడిస్తాయి అని చెప్తుంటారు. గ్రహించండి. ఒక వ్యక్తి దగ్గర ఒక రకమైనటువంటి దుర్వాసన వస్తుంది. అతను భ్రమణ మతి భ్రమణమయ్యి ఉన్నదంటే ఇలా పిశాచ పీడతో ఉన్నాడు అని గ్రహించండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అసురులు ఎవరైతే ఉన్నారంటే రాక్షసులు. ఈ రాక్షసుల కంటే శక్తివంతమైనవి ఇవి. అంటే దేవతలతో కూడా యుద్ధాలు చేసినట్టుగా మనం గ్రహించవచ్చు. ఇక కొంతమంది ఆధ్యాత్మిక పరిశోధకుల అభిప్రాయం ప్రకారము చరిత్రలో జరిగినటువంటి చాలా యుద్ధాలు అంటే కళింగ యుద్ధం ఒకటి చాలా భయంకరమైనటువంటి యుద్ధం. అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ చేసినటువంటి క్రూరమైనటువంటి యుద్ధము. అదేవిధంగా మన భారతదేశంలో జరిగినటువంటి అనేక యుద్ధాల వెనుక ఒక అసుర శక్తి ప్రభావం ఉంది అని గ్రహించవచ్చు. అందుకే మీరు గమనించండి, అశోకుడు యుద్ధం గెలిచిన తర్వాత రాజ్యాన్ని వదిలిపెట్టాడు. అంటే అతను గిల్ట్ అయ్యాడనమాట. అతను బాధపడ్డాడు. అదేవిధంగా మనుషులకు సాధ్యం కాని రీతిలో ఒక విధ్వంసాన్ని సృష్టించగలిగారు అంటే, అది కేవలము దాని వెనుక ఉండేటువంటి అసుర శక్తుల ప్రభావమే అని గ్రహించండి. మరి చేతబడి అని వింటుంటాం గదా! ఈ చేతబడి సంగతేంటి? తంత్రంలో షట్కర్మలున్నాయి. దానిలో ఏముంటాయంటే వశీకరణము, మారణ, స్తంభన ఇలాంటివి ఉంటాయన్నమాట. మనకు ఒక 6 వస్తాయి షట్కర్మలు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ షట్కర్మలు ఏవైతే ఉంటాయో, ఈ ప్రయోగాలు అంటే షట్కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఈశ్వరుడు చేసేటువంటి షట్కాలార్చనలు వేరు మరి. ఈ షట్కర్మలు వేరు. ఈ కర్మ అంటే ఈ చేతబడి లాంటి వాటికి వెళితే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, కర్మ అనేది ఒక బూమరాంగ్ లాంటిది. మనం ప్రయోగించిన తర్వాత అది తిరిగొచ్చి వాడిని నాశనం చేస్తుంది. అందుకే ధర్మం తప్పి తంత్రం వాడకూడదని గ్రహించండి. మరి భారతదేశంలోనే అత్యంత రహస్యమైనటువంటి తాంత్రిక పీఠం ఒకటుంది. అది అస్సాంలోని కామాఖ్య అమ్మవారి దేవాలయము. ఈ దేవాలయం గురించి మీరందరూ చాలా హైప్ క్రియేట్ అయింది గదా! మీరు విని ఉంటారు. దాని గురించి మనము త్వరలో మంచి వివరమైనటువంటి వీడియోలు చేయబోతున్నాను. అయితే పురాణాల ప్రకారము సతీదేవి యొక్క యోని భాగం ఇక్కడ పడింది. అంటే కామాఖ్య అమ్మవారి ఇప్పుడున్నటువంటి జాగాలో పడిందనమాట. అయితే ఇది సృష్టికి మూలమైనటువంటి శక్తి కేంద్రము. ఇక్కడ జరిగేటువంటి అంబుబాచి మేళ గురించి మీకు తెలుసు. అది పెద్ద షాకింగ్ అసలేంటంటే, అక్కడ అమ్మవారు యోని పడ్డటువంటి ప్రదేశంలో త్రిపుర సుందరి దేవి ఉంటుంది. ఆవిడకు సంవత్సరంలో 3 రోజులు అమ్మవారు రజస్వలవుతారనమాట. రజస్వలయ్యి అక్కడ నీళ్లు ప్రవహిస్తుంటాయి. నీళ్లొస్తుంటాయనమాట. నేను వెళ్ళాను. అయితే ఆ నీళ్లొచ్చేటువంటి స్థలంలో రక్తం వస్తుంది. అంటే ఈ నీళ్లు ఎరుపు రంగులా మారిపోతుంటాయి. గర్భగుడిలో ఉండేటువంటి నీరేదైతే ఉంటుందో అది ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ సందర్భంలో 3 రోజులు గుడి మూసివేసి 4వ రోజు గుడింతా శుభ్రం చేసి అంబుబాచి మేళా అని చేస్తుంటారనమాట. మరి ఆ సమయంలో అమ్మవారి విగ్రహం పైన కప్పినటువంటి రక్త వస్త్రాన్ని అంటే వస్త్రాన్ని రక్త వస్త్రం అంటారు. ఇది చాలా పవర్‌ఫుల్. ఇప్పటికి గూడా మీరు కామాఖ్య వెళ్ళినట్టయితే అక్కడ ఉండేటువంటి పండాలు ఆ రక్త వస్త్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే దానికి డబ్బులు తీసుకుంటారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ గూడా వెళ్ళిపోతాయని చెప్పేసి తాంత్రికులు నమ్ముతారు. అక్కడ జరిగేటువంటి అంబుబాచి మేళ అప్పుడు మాత్రమే ఉంటుంది వస్త్రం. ఇప్పుడు ఇచ్చేది వస్త్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. డబ్బులు పాడు చేసుకోకుండా అనవసరంగా. ఇక చాలా మందికి అక్కడ జరిగేటువంటి విషయం ఒకటుంటుంది. ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఏంటంటే జంతు బలి. ఈ రోజుల్లో చాలా గుళ్ళల్లో బలులు నిషేధించారండి. కానీ కౌలతంత్రం అని ఒకటుంటుంది. కౌలాచారం అంటారు దాన్ని. ఈ కౌలతంత్రం ప్రకారము ఈ చాలా పురాతన సంప్రదాయం ప్రకారం కాళీ వంటి ఉగ్రదేవతలకు జంతు బలి ఇవ్వడం అనేది ఆ కౌలాచారంలో ఒక భాగం అని గ్రహించండి. అయితే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది కేవలం హింస కోసం చేసేది కాదు. ఇది తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక నిర్దిష్టమైనటువంటి మంత్రాన్ని చదివి బలి ఇవ్వడం ద్వారా ఏదైతే బలి కాబడ్డటువంటి జంతువు ఏదైతే ఉంటుందో దానికి నేరుగా విముక్తి లభిస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మరియు ఆ క్షేత్ర శక్తి పెరుగుతుందని చెప్పేసి సాధకుల నమ్మకం. మీరు గ్రహించాల్సిన అంశం ఏంటంటే, మీకు తినాలనిపిస్తే తినండి. అంతేగాని భగవంతుడి పేరు చెప్పుకొని బలి అనే విషయాన్ని చేయకండి. ఎందుకంటే మీరు సాధకులు కాదు.
సాధన వేరు. మీరు కావాలనుకో చేసేటువంటిది వేరు. అంటే మేము మేకనివ్వడం ద్వారానో, లేదో ఇంకోటి ఇవ్వడం ద్వారా ఏదో అయిపోతుందని అనుకోకండి. ఇవన్నీ విన్న తర్వాత మీకు భయమేస్తుందా? లేదా తంత్రం నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుందా? అని అడుగుతున్నాను మిమ్మల్ని. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక నేను చేయాలనుకుంటున్నాను. తంత్రం అనేది ఒక పదునైనటువంటి కత్తిది. చాలా షార్ప్‌గా ఉండేటువంటి కత్తిది. సర్జికల్ బ్లేడ్ ఉంటుంది అట్లాంటిదనమాట. అయితే దీన్ని సర్జరీ చేసి ప్రాణం పోయడానికి వాడవచ్చు. కానీ ఎవరు వాడాలి? నిపుణుడైనటువంటి వాడు వాడాలి. లేదా ప్రాణం తీయడానికి కూడా వాడవచ్చు. కానీ సరైనటువంటి గురువు లేకుండా కేవలం పుస్తకాలు చదివి లేదా పుస్తకాలు చూసి ఇలాంటి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియో చూసి ఇంట్రెస్ట్ కలిగి వేరే వీడియోలు వెతికి యూట్యూబ్ యూనివర్సిటీలో ట్రైన్ అయ్యి మంత్రాలు జపిస్తే మాత్రం మీ మానసిక స్థితి దెబ్బతిని మతి భ్రమించి పిచ్చివాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రమాదం ఉంటుంది. దయచేసి మీకు చెప్తున్నాను. ఎవరు కూడా సొంత ప్రయోగాలు చేయకూడదు. ఈ నెగెటివ్ శక్తులు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు ఇబ్బంది పెడతాయండి. గ్రహ దోషాల నుండి మనల్ని కాపాడుతుంటాయి. అదేవిధంగా మనము సరిగ్గా చేయకపోతే, సరిగ్గా చేయలేని స్థితి ఉంటే గనక తప్పకుండా అవి తినేస్తాయి. గుర్తుపెట్టుకోండి. వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. అయితే ఈ అన్నిటికి ఒక పరిష్కారం ఒకటుంటుందండి. ఇప్పుడు మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. ఇంత సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అనంటే, హనుమంతుడు ఉన్నాడు కదా! హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఒకటి చేయడం ద్వారా ఎలాంటి క్షుద్ర శక్తులు, భూత, ప్రేత, పిశాచ గణాలు మన దరిదాపుల్లో కూడా రావు. అందుకే హనుమాన్ చాలీసా మనకు లభించింది. ఒకవేళ అది కాకపోతే ఇంక కొంచెం శక్తి ఎక్కువ కావాలనుకుంటే గనక శివుడి ఉగ్ర రూపమైనటువంటి భైరవుడు కూడా మనకు రక్షణ కవచంలా ఉంటాడు. కాబట్టి మీరు ఆ కాలభైరవాష్టకం కూడా నోటికి చేసుకోండి, చదువుకోండి చక్కగా. అంతేగాని మీరు ఈ తాంత్రిక పూజలు, తాంత్రికమైనటువంటి పద్ధతులు వాటి జోలికి వెళ్ళకండి. నేను కేవలం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అసలు అది ఉంటుందా లేదా అనే విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. చూసారు గదా! ఇప్పుడు ఈ తంత్రం అనేది గుర్తుపెట్టుకోండి ఒక మహాసముద్రము. అందులో అమృతం ఉంటుంది, ఆలాహలం గూడా ఉంటుంది. అంటే విషం గూడా ఉంటుంది. చివరగా మీకు చెప్పేది ఒకటే అండి. ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. మళ్ళీ అంటే ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. తంత్రం అనేది ఒక పదునైన కత్తి లాంటిది. గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు ఎలా వాడతారో అనే దాన్ని బట్టి మీకొచ్చేటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అంటే శత్రువులు బాగున్నారు గదా అని బగలా దగ్గరికి వెళ్లి కూర్చొని, బగలాముకి సాధన చేయడం మొదలుపెడితే, సరిగ్గా సాధన చేయకపోతే ఆవిడే వచ్చి తింటుంది. అది గుర్తుపెట్టుకోండి. వాక్కు పోతుంది. సరైనటువంటి గురువు ఉండాలి అందుకే. సరైనటువంటి గురువు లేకుండా కేవలం పుస్తకాలు చదివి పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తున్నారు ఈ మధ్య. నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే విపరీతమైనటువంటి తాంత్రిక పూజల గురించి విపరీతమైనటువంటి వస్తున్నాయి. వాటిని చూసి మంత్రోచ్చారణ మొదలుపెట్టడము, దానికి మూలం ఉండేటువంటి బీజాక్షరాలు చదవడం ఇవన్నీ కూడా మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. కాబట్టి సొంత ప్రయోగాలు ఎవ్వరు చేయొద్దండి. మీరు సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. ఎలా చేయాలి అని నేను సరైనటువంటి గురువుని సూచిస్తాను. నేను చెప్పను. నేను తాంత్రిక సాధనలు కావు మాయి. కాబట్టి ఈ వీడియో ఇప్పుడు నేను చేసిందేంటంటే కేవలం విజ్ఞానం కోసమే. అంటే మీకు అవగాహన కలగడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. ఈ విశ్లేషణ గనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని విశ్లేషణ అంటారు. ఈ విశ్లేషణ గనుక మీకు నచ్చినట్టయితే మీరు కింద కామెంట్స్‌లో జై మా కామాఖ్య అని టైప్ చేయండి, పెట్టండి. ఎందుకంటే కామాఖ్య అమ్మవారి దర్శనం చాలా గొప్పదండి. ఎందుకంటే అంత గొప్ప శక్తి మీరు అంటే మీరు చూసి అనుభవించాల్సిందే తప్ప చెప్పడానికి లేదు. మన ధర్మంలో ఇలాంటి చాలా ఆసక్తికరమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. వీటన్నిటిని తెలుసుకోవడానికి మన అద్వైతం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసుకోండి. 10 మందికి పంచండి. ఇంకొకటి ఏంటంటే మరొక అద్భుతమైనటువంటి అంశంతో నేను మళ్ళీ కలుస్తాను. త్వరలో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ దశమహావిద్యలున్నాయి గదా! ఈ దశమహావిద్యల గురించి ఒక్కొక్క విద్యను తీసుకుందాము. ఒక్కొక్క విద్యను తీసుకొని, ఒక్కొక్క విద్య గురించి అది అసలు ఎలా ఆవిర్భవించింది? దాని వృత్తాంతం ఏమిటి? ఆ యొక్క శక్తిని సాధన చేయడం ద్వారా ఏం ఫలితం కలుగుతుంది? ఇదివరకు ఎవరైనా ఆచరించి ఉన్నారా? ఆచరించి లాభాలు పొందిన వాళ్ళెవరు? నష్టాలు పొందిన వాళ్ళెవరు? ఇలాంటి విషయాలన్నీ గూడా మనం తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.